నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో సినిమాల ట్రైలర్స్ అన్నీ కూడా వరుస పెట్టి రిలీజ్ అవుతూ ఉన్నాయి. మొన్న గుంటూరు కారం రిలీజ్ అయింది, ఇవాళ నా సామిరంగ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ట్రైలర్ యొక్క విశేషాలన్నీ కూడా ఇవాళ ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ హేమసుందర్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నా సామిరంగ ట్రైలర్ చూసారు కదా, సో ఏమనిపిస్తుంది మీకు చూడంగానే? నాగార్జున చెప్పాడు కదా, నా సామిరంగ మహత్ జాతర ఈ పండగని. వాళ్ళ పండగకి మహత్ జాతర చేయాలనే ఉద్దేశంతోనే పండగ బరిలోకి వచ్చారు వాళ్ళు. ట్రైలర్ చూస్తే కూడా అది చూస్తే నాకు పల్లెటూరు బ్యాక్ డ్రాప్లా కనిపిస్తుంది. కిష్టయ్య అనే పాత్ర పేర్లు కానీ, కిష్టయ్యను, రాజ్ తరుణ్, నరేష్. కిష్టయ్యగా నాగార్జున, రాజ్ తరుణ్, నరేష్ వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు అనేది అర్థమవుతుంది. మరి కొన్ని ఫైట్ సన్నివేశాలు ఇవి చూసినా కానీ ఒక పల్లెటూరు బ్యాక్ డ్రాప్లోనే కిష్టయ్య చాలా పవర్ఫుల్ అనేలాగానే విలన్ చెప్పే డైలాగులు కానీ సన్నివేశాలు చూస్తే పవర్ఫుల్ పాత్రలాగా నాగార్జున చేశాడు. కానీ ట్రైలర్ చూస్తే మీ బీజిఎం బాగుంది. ఎందుకంటే నేను కంపేర్ చేసుకుంటే మా గుంటూరు కారం ట్రైలర్ చూస్తేనేమో మ్యూజిక్ డామినేట్ చేసేసి వాయిస్ వినపడలా. కీరవాణి మ్యూజిక్ ఏంటంటే హాయిగా అనిపించింది. డైలాగులు వినటం కానీ, చెప్పిన డైలాగులు వినిపించినాయి. నిన్న ఏంటంటే మ్యూజిక్ డామినేట్ చేసి కొద్దిగా ఇంట్లో మన టీవీలో చూస్తే మాత్రం గందరగోళంగా ట్రైలర్ ఉంది గుంటూరు కారంకి. ఈ ట్రైలర్ పరంగా మ్యూజిక్ పరంగా బాగుంది. మిగతా అదేంటి రొటీన్ సినిమాలాగా, ఒక మాస్ సినిమాలాగా, రొటీన్ సినిమాలాగా ఉంది. అంటే హైప్ క్రియేట్ అవ్వడానికి అవకాశం లేనట్టుగా ఉంది ట్రైలర్. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ ట్రైలర్లో వీళ్ళ రాజ్ తరుణ్ కానీ, నరేష్ కానీ వాళ్ళ పాత్రలు ఏమైనా క్లూ ఇచ్చారా? ఏం దొరకలేదు. అంటే రొటీన్ కథలాగా అనిపిస్తుంది నాకు. డైరెక్టర్ విజయ్ బిన్ని, అతను కొరియోగ్రాఫర్. కానీ డైరెక్టర్ వాళ్ళని వచ్చి కొరియోగ్రాఫర్కి మారని అతను ఏదో చెప్తే నేను విన్నాను. కాబట్టి అతను మరి కొత్త డైరెక్టర్ కాబట్టి డైరెక్టర్గా ఫస్ట్ ఛాన్స్ నాగార్జున ఇచ్చారంటే అతనిలో ఈ నమ్మకం చూసి ఇచ్చుండాలి. గతంలో కూడా లారెన్స్ కూడా చేశాడు కదా, మాస్ సినిమా డైరెక్టర్గా. లారెన్స్ చేసిన డైరెక్టర్గా చేసి కొరియోగ్రాఫర్. అది కూడా కొరియోగ్రాఫర్లో డైరెక్టర్గా చేసిన చాలా మంది ఉన్నారు. ప్రభుదేవ చేశాడు, లారెన్స్ చేశాడు. మరి ఇవాళ విజయ్ బిన్ని మన డైరెక్టర్గా మనం చూడబోతున్నాం. అది ఎలా ఉండదు తెలియదు. కానీ అంటే సినిమా మీద అయితే ఎటువంటి అంచనాలు లేవు. ట్రైలర్ చూస్తే కూడా నాకు ఏం అంచనాలు అయితే కలగలేదు. చాలా నార్మల్గా సాదాగా ఉంది. మన మీద సినిమా చూడాలనే ఒక కుతూహలం పెంచల ట్రైలర్. అది గుంటూరు కారం చూస్తేనే కుతూహలం పెంచింది. ఎందుకంటే మహేష్ బాబు ఆ ఇమేజ్ ప్లస్ ఆ కటింగ్, అంటే ఆయన చుట్టకాల్చడం, మాస్ సిప్పీలు, అదంతా ఒక హైప్. సినిమా మీద హైప్ ఉంది. ట్రైలర్ లో కొంత హైప్ వచ్చింది. అక్కడ డైలాగులు ఏం పడలేదు. త్రివిక్రమ్ తరహా డైలాగులు అయితే అంత పంచి ఏం పడలేదు. కంపేర్ చేసుకుని దీనికి ఏం వచ్చేసరికి సాదా ఉంది, కానీ హైప్ పెంచేలాగా ట్రైలర్ లేదు. ఓకే, జనరల్ గా నాగార్జున గారు మల్టీస్టార్ మూవీ తీసినప్పుడు తోటి వాళ్ళతో కాకుండా ఆయన హైప్ ఇచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు అనమాట. జనరల్ గా దేవదాస్ సినిమాలో నానితో తీసినా గానీ ఆయన క్యారెక్టర్ కి చాలా స్ట్రెంత్ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకున్నారు. మరి నా సామిరంగంలో కూడా ఇదే జరగబోతుందని అనుకుంటున్నాను. మల్టీ స్టార్ సినిమాని ఎవరు చెప్పారు? అంటే ఇప్పుడు రాజ్ తరుణ్ కానీ వీళ్ళు ఇతను వాళ్ళు నటులే, అంటే హీరోలు, మామూలు హీరోలు, పెద్ద హీరోలు కాదు. ఇందులో ఆర్టిస్ట్కి వచ్చి అంటే వాళ్ళు సోలోగా ఇచ్చారు, హీరోలుగా చేశారు. కానీ ఇది మల్టీ స్టార్ అనలేము. మల్టీ స్టార్ మూవీ ఎప్పుడు అవుతుందంటే ఈక్వల్ గా. ఇప్పుడు వెంకటేష్ నాగార్జున చేస్తే మల్టీ స్టారరు, బాలయ్య చిరంజీవి చేస్తే మల్టీ స్టారరు, లేదా బాలయ్య వెంకటేష్, బాలయ్య నాగార్జున ఇలా చేశారు, అది మల్టీ స్టార్కే వెళ్తుంది. ట్రిపుల్ ఆర్ సినిమాలో ఇద్దరికి, ట్రిపుల్ ఆర్ సినిమా ఎన్టీఆర్ రామ్ చరణ్ కాబట్టి మల్టీ స్టార్ అన్నాం. దీన్ని మల్టీ స్టార్ అనలేము. అది అందువల్ల అంటే స్టార్డమ్ ఉండాలి, కొద్దిగా హీరోలు కూడా స్టార్డమ్ ఉండాలి. ఓపెనింగ్స్ వచ్చేట్టుగా ఉంటే అనుకుంటాం. ఇది అట్లా చూడకూడదు. అవాల్తేరు వేరే సినిమా వచ్చింది, అది మరి పోనీ అనుకోవచ్చు. ఎందుకంటే మాస్ మహారాజ్ కాబట్టి, రవితేజ కాబట్టి, కొద్ది పెద్ద హీరో కాబట్టి వాల్తేరు వేరే లాస్ట్ సంక్రాంతికి చూసాం మనం. ఈ సినిమా మీద ఏంటంటే నాగార్జునకి హిట్లు లేవు ఒకటి వరుస పెట్టి. విధంగా చెప్పాలంటే సైంధవ్ మీద కానీ, సైంధవ్ మీద దీనికన్నా సైంధవ్ మీద కొద్దిగా అంచనాలు ఉన్నాయి. వెంకటేష్ సినిమా అంటే ఆ కథాంశం వేరు, ఇది వేరు. విధంగా చెప్పాలంటే ఎటువంటి అంచనా లేకుండా ఈ సినిమాకి వెళ్ళటమే బెటర్ అనిపిస్తుంది. నా సామిరంగా అంచనాలు పెట్టుకోవడం కూడా అనవసరం. ఎందుకంటే అంచనాలు పెట్టుకుంటే నిరాశపడతాం. ఈ ట్రైలర్ చూసినా కానీ అంచనాలు లేని విధంగానే ఉంది. ఆ టైటిల్ డిజైనింగ్లోనూ అంచనాలు లేవు. ఏదో నార్మల్గా సాదాగా ఉన్నట్టుగా ఉంది. డిజైనింగ్ కూడా నాకు నచ్చలేదు చెప్పాలంటే. ఇక చూస్తే సినిమా ట్రైలర్లో కూడా అంత మనకి ఏమనిపించలే. నాకు సినిమా ఇది వరకు శివ నాగార్జున కానీ, లేదా నిన్నే పెళ్ళాడతాలో నాగార్జున కానీ, అలాంటి నాగార్జునని మనం కోరుకుంటాం. కానీ ఇక్కడ చూసేసరికి నాగార్జున మీద అటువంటి అంచనాలు లేకుండా అయిపోయింది. ఏంటో అర్థం కావట్లేదు, నాకే తెలియట్లా. నాకే జరుగుతుందా ఇది, లేకపోతే మీలాంటి వాళ్ళ కామన్ మ్యాన్ కూడా అలా జరుగుతుందా అనేది నాకు తెలియదు. అంటే అట్లని కాదు సార్, అంటే మీ ఒపీనియన్ అలా ఉండొచ్చు కానీ అందరూ అలా ఆలోచించరు కదా. ఏమో మరి సినిమా ట్రైలర్ చూసిన తర్వాత అరే ఇప్పుడు ట్రైలర్ వస్తుందని కూడా ఎదురు చూడలేని పరిస్థితి.
ఇప్పుడు గుంటూరు కారం ట్రైలర్ చాలా మంది ఎదురు చూశారు. ఈ ట్రైలర్ కోసం ఎవరు ఎదురు చూడలేదు. అలాగే సైంధవ్ ట్రైలర్ కోసం కూడా ఎవరు ఎదురు చూడరు. అంటే బిగ్ బాస్ తర్వాత నాగార్జున ఫేమ్ ఏమైనా కొద్దిగా తగ్గిందని అనిపిస్తుందా? మరి ఆ ప్రభావం ఉందా సినిమాల మీద? అసలు బిగ్ బాస్ ని మనం దీన్ని కంపేర్ చేయకూడదు. అంటే బిగ్ బాస్ మీద దానివల్ల కొంత నెగిటివిటీ అయితే నాగార్జునకి అయితే వచ్చింది సార్. సో ఆ నెగిటివ్ వల్ల కూడా ఫ్యాన్స్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది కదా, అందుకే సినిమాల మీద కూడా ప్రభావం ఉంటుంది కదా. మరి బహుశా అదేమైనా ఉందేమో తెలియదు, ఎందుకనో తెలియదు. కానీ నాగార్జున మళ్ళీ తనేంటి ప్రూవ్ పూర్వవైపు తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. తనేంటి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అలాంటి సినిమాలు ఎంపిక చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే అతనిలో సత్తా ఉంది. సరైన సినిమాలు పట్టలేదు, సరైన డైరెక్టర్లు రావట్లేదు. డైరెక్టర్ల ఎంపికలోనూ లోపం జరుగుతున్నట్టు అనిపిస్తుంది, కథల ఎంపికలో లోపం జరుగుతున్నట్టుంది. మరి డైరెక్టర్లు మరి ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. కానీ అదే ఇప్పుడు బాలకృష్ణ గారికి పూర్వ వైభవం వచ్చిందనే చెప్పాలి. పూర్వ వైభవం కాదు, దాని మించి వచ్చింది, డబుల్ వచ్చింది. పాత బాలకృష్ణకి ఇప్పుడు బాలకృష్ణకి అప్పుడు రెమ్యునరేషన్కి ఇప్పుడు రెమ్యునరేషన్లకి, అప్పుడు హిట్లకి ఇప్పుడు హిట్లకి చాలా తేడా ఉంది. ఆయన సినిమా వసూలు చేసే సినిమాల కలెక్షన్స్ కానీ చాలా తేడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నాగార్జున ఎందుకు వెనకబడిపోతున్నాడు అనడానికి మన దగ్గర సరైన జవాబు లేదు. ఆయన దగ్గర ఉందో లేదో తెలియదు నాకు. అదే కాలం కలిసి రావాలి అందరికి, అంతే టైం అది. ఏమో నా సామాన్యంగా ఒక్కసారిగా ఎవరు అంచనా తెప్పించి హిట్ అయిపోయింది అనుకో, అప్పుడు నాగార్జున మళ్ళీ పూర్వవైపు రావచ్చు, చెప్పలేము. ఒక హిట్ వస్తే ఆటోమేటిక్గా మారిపోద్ది. అవును, వాళ్ళ హిట్ల మీదే ఆధారపడి ఉంది అది. సో నిజంగానే సినిమా రంగం అనేది అంతా కూడా అదృష్టంతోనే ముడిపడి ఉంటుంది. అందుకే పూజలు కానీ ఈ ముహూర్తాలు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటారు. శుక్రవారం రోజు రిలీజ్ చేయడానికి కూడా ఒక రీజన్ అదేని చెప్పాలి. సో ఆ విధంగా టైం రావాలి, టైం వచ్చినప్పుడు ఆ టైం పీరియడ్, ఆ సినిమా కాన్సెప్ట్, ఆ సబ్జెక్ట్ కనుక కనెక్ట్ అయితే అనుకోకుండా సినిమా హిట్ అయ్యే అవకాశం ఉంది. మరి నా స్వామి రంగ సినిమా హిట్ అవ్వాలని కూడా మనం కోరుకుందాం. థ్యాంక్ యూ సార్.